కళ్యాణ్ రాజకీయ పార్టీ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అంటే మొన్నటిదాకా ట్విట్టర్ తర్వాత సినిమా ఒకటి సాగడం, సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వ్యవహారాల్లోకి రావడం. ఈ మొత్తం పరిణామాల్లో చూసుకుంటే ఈ లేటెస్ట్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే వేశారో అక్కడ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఆ తర్వాత వివిధ అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండటం. మెయిన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేటువంటిది ఆయనలోని హుందాతనపు రాజకీయానికి కారణమైంది. ఎందుకంటే గత 2-3 నెలలుగా పవన్ కళ్యాణ్ కొత్త కోణంలో కనబడుతున్నారు. ఎలాంటిది అంటే ఊరికినే కేంద్రం మాటలు నమ్మేట్లా, ఊరికినే రాష్ట్రం మాటలు నమ్మేట్లా. రాష్ట్రం చేసినటువంటి వాటిలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపెడుతున్నారు, కేంద్రం చేసినటువంటి తప్పుల్ని కూడా ఎత్తి చూపెడుతున్నారు. అదే సమయంలో ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్లను తెర మీదకి తీసుకొస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఒకటి విద్యార్థి విభాగాన్ని డెవలప్ చేసుకొస్తున్నారు, మహిళా విభాగాన్ని డెవలప్ చేసుకొస్తున్నారు. తాజాగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇతర విభాగాలన్నింటినీ కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. ఇంకొకటి ఈ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాంటి ద్వారా హుందాతనపు రాజకీయం ఏదైతే తటస్థులు కోరుకునేది, మాస్ ఎప్పుడు కూడా పొలిటికల్ కాన్సెప్ట్లో కోరుకుంటారు. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చంద్రబాబు సూపర్గా ఉండాలని కోరుకుంటారు, మిగతా వాళ్ళందరూ నాశనం అవ్వాలని కోరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ జగనే సూపర్గా ఉండాలని కోరుకుంటారు, మిగతా వాళ్ళందరూ నాశనం అవ్వాలని కోరుకుంటారు. రాష్ట్రం సంగతి ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీలే బాగుండాలని కోరుకుంటారు. ఇక్కడ అలా కాకుండా ఉండేటువంటి తటస్థులు 20-30% ఉంటారు. ఈ 20-30% మంది తటస్థులకి గతంలో ఈ పొత్తుల్లో ఎవరన్నా నచ్చితే వాళ్ళకి వెళ్ళిపోయేవారు. అలా కాకుండా ఉండేటువంటి తటస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపుకి ఈ రోజున అట్రాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఈ విచ్ఛిన్నకర రాజకీయాలు కోరుకోరు, అభివృద్ధితో కూడినటువంటి రాజకీయాలు కోరుకుంటారు, నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు కోరుకుంటారు, నిజాలు ఏంటన్నది తెలుసుకోవాలని కూడా కోరుకుంటారు. కేంద్రం ఇచ్చింది నచ్చిందా నచ్చలేదా అనేటువంటి మాటలు ఇవన్నీ పక్కన పెడితే కేంద్రం ఇచ్చిన దాంట్లో నిజమెంత, రాష్ట్రం చెప్తున్న లెక్కల్లో నిజమెంత అని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఊతం. అది ఒక అద్భుతమైనటువంటి తటస్థ ఓటర్ ఆకర్షణకు ఉపయోగపడేటువంటి మంత్రం. ఇది పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడల్లో కీలకమైనటువంటిదని అంగీకరించక తప్పదు.